నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఒకసారి అని చెప్పేసి ఇది ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి ఒక 2 days ఆగమని చెప్పారని. ఎలక్షన్ ఏది మన 13 నాడు ఎలక్షన్ అవుతుంటాం కానీ ఏం చేస్తారు బుక్ చేశారు ఎన్సీ డీటెయిల్స్ ఫ్రంట్ సైడ్ 11వ తారీఖు అది. ఇది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. స్కానింగ్ రిపోర్ట్ కూడా చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కట్ట రాకేష్, మాది కరీంనగర్ జిల్లా రెడ్డిపల్లి గ్రామం. నేను సిఏ స్టూడెంట్స్ అని. మా నాన్నకి 4 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వల్ల కుడి చేతి మొత్తం తీసేసారు సార్. మా విలేజ్లోనే మా వికలాంగుల సంఘం అధ్యక్షుడైన పైడిమల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మా నాన్న దగ్గర పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి 10,000 రూపాయలు తీసుకున్నాడు సార్. అప్పటి నుండి 3 సంవత్సరాల నుంచి ఆయన మాకు పెన్షన్ ఇప్పించింది లేదు, అసలు కనీసం ఎలాంటి హెల్ప్ చేసింది కూడా లేదు సార్. ఇప్పటికి కూడా మా నాన్నకి చేయబోయి 4 సంవత్సరాలు అవుతున్న పెన్షన్ అనేది అసలు రావట్లేదు సార్. గత మొన్న 10వ తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఆయన ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన అందరి ముందు నిలదీసి అడిగినందుకు తెల్లారి నన్ను మళ్ళీ అందరి ముందు మా ఊరి బస్టాండ్లోనే అందరూ చూస్తున్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ చూస్తున్నారు, నన్ను విపరీతంగా దాడి చేశారు సార్. ఒక్కరు కూడా కనీసం టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కరు కూడా కనీసం అక్కడ ఉన్న వాళ్ళు 30-40 మంది ఉన్నారు సార్. కనీసం ఒక్కరు కూడా 4 వ్యక్తులు నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి నన్ను కొడతా ఉంటే కనీసం ఆపడానికి కూడా రాలేదన్న. దయచేసి మీరు ఏదైనా కొంచెం సాయం చేస్తే దీని ద్వారా మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని విషయంలో మా డబ్బులు మాకు ఇప్పియాలని మేము పెద్ద మనుషులతో అడిగిపించినా కూడా మేము ఇప్పిస్తామని ఇస్తాని కూడా ఇవ్వలేకపోవడం మా కొడుకు అడగడం వల్ల ఈ దారుణ హత్యకు తను గురి చేశాడండి. నడి రోడ్డుపై ప్రచారం చేసే కార్యకర్తల ముందు ఈ దారుణ హత్యకు తను గురి అవుతుంటే ఏ ఒక్కరు కూడా ఆపలేక టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారానికని వెళ్ళగా నడి రోడ్డుపై నా కొడుకును హత్యా ప్రయత్నం చేస్తుంటే ఎవరు ఆపలేకపోయారు సార్. దీనివల్ల మాకు మా కుటుంబానికి ప్రాణభయం ఉందని మేము విన్నవించుకుంటున్నాం సార్. ముగ్గురు వ్యక్తులన్న కుటుంబ సభ్యులు పైడిమల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి, అతని భార్య, అతని పెద్ద కొడుకు పైడిమల్ల సాహిద్ అన్న, ముగ్గురు వ్యక్తులు నన్ను అదిలేసి నేను బైక్ మీద వస్తూ ఉంటే నన్ను వెనక నుంచి దొంగ దెబ్బ తీసి కింద పడేసి మరి ముగ్గురు నన్ను కొడతా ఉన్నానన్న కర్రలతోటి. ముగ్గురు కర్రలు పట్టుకుని నన్ను కొడతా ఉంటే 20-30 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఉన్నా కూడా కనీసం నన్ను ఆపడానికి కూడా గొడవను ఆపడానికి కూడా రాలేదన్న ఎవరు రాలేదన్న. తర్వాత అదే టైంలో హోంగార్డ్ ప్రకాష్ సార్ అని ఇంకొక పోలీసు అధికారి వాళ్ళు ఎన్నికల డ్యూటీ మీద ఇటు వస్తున్నప్పుడు చూసి ఆ గొడవను ఆపి మమ్మల్ని గొడవ సర్దుమనినాక అప్పుడు ఆపి నన్ను కొట్టరు. అప్పటిదాకా ఆయన వచ్చేదాకా కొడుతూనే ఉన్నారు, వీళ్ళు చూస్తూనే ఉన్నారు, కనీసం ఒక్కరు కూడా ఆపనే లేదన్న. తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళి ఎన్సీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకొని అదే రోజు వినోక పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేసినామన్న. ఎఫ్ఐఆర్ పిటిషన్ చూపిండి. ఏ రోజు ఇచ్చారు ఇది? 11వ తారీఖు అన్న, 5వ నెల శనివారం. తనకు అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేశారు? మరి అమౌంట్ 10,000 రూపాయలు నుంచి చేతికి ఇచ్చినామన్నారు, 9,000 రూపాయలు ఫోన్పే ద్వారా. స్టేట్మెంట్ ఉంచండి. ఇట్లా కట్ట సదయ సార్. నాకు గత 4 సంవత్సరాల క్రితం నాకు చెయ్యికి కొంచెం ప్రాబ్లం అయి ఇన్స్పెక్షన్ వల్ల హాస్పిటల్లో చెయ్యి కట్ చేయడం జరిగింది సార్. దానివల్ల మేము మానసికంగా ఇంటి వద్దకు వచ్చి కొద్ది రోజులుగా బాధపడుకుంటూ మాకు పింఛన్ సౌకర్యం కావాలని అటు ఇటు మేము తోయని ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చి మాకంటూ మా విలేజ్ గ్రామ మండల్ విలేకర్ మండల్ మీనవంక మండల్ వికలాంగుల ప్రెసిడెంట్
మా విలేజ్ సభ్యుడు కనుక మాకు సహాయం చేస్తాడని అతని దగ్గరికి పింఛని కోసమని సహాయం కోరడానికి వెళ్ళడం జరిగింది సార్. అందులో భాగంగా ఆయన కూడా మాకు కోఆపరేషన్ ఇచ్చి నువ్వు మా గ్రామస్తులే కనుక మీకు సాయం చేయడానికి నేను ముందుకు వస్తున్నాను, కాకపోతే కొంత ఖర్చు అవుతుందని మమ్మల్ని అతడు అడగడం జరిగిందండి. సార్ ఇప్పుడు మేమున్న పరిస్థితిలో అన్న మేము డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం సార్, మీరు ఏదన్నా సాయం చేయండి అన్న అని మేము అడిగినా కానీ డబ్బులు లేని సహకారాలు అందవని మాతో అతడు వివరించారండి. అతని వివరణ కోసం మేము తప్పనిసరి పరిస్థితుల్లో మేము క్లిష్ట పరిస్థితుల్లో ఆడాయిడ డబ్బులు ఎంత ఖర్చు అవుతాయని అడిగితే ఒక 20,000 అయితే అంటే ఎట్లా తమ్ముడు అని బ్రతిమాలగా ఒక 10,000 రూపాయలకు ఒప్పుకొని నీకు సదరం సర్టిఫికెట్ అండ్ పింఛన్ కూడా నువ్వు ఇప్పిస్తానని మాట ఇచ్చి, నువ్వు చిన్నప్పటి నుంచి నాకు స్నేహితునివి, అన్నగా తోటి అన్నదమ్ములుగా మనం ఉన్నాం కనుక నీకు పింఛన్తో సహా మేమే ఇప్పిస్తామని మాట ఇచ్చి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని నాకు మాట ఇచ్చి నన్ను బయటికి వెళ్ళకుండా నాకు మాట ఇచ్చాడండి. నేను అతని నమ్మకంతోనే పింఛని విషయంలో బయటికి వెళ్ళకుండా అతను ఇప్పిస్తాడని ఆశాభావంతో ఎదురు చూసుకుంటూ ఇన్ని సంవత్సరాలు గడవడం జరిగింది సార్. ఇప్పటికైనా మాకు న్యాయం పింఛని అందలేకపోయింది. మరి ఏమి ఇంకా కూడా పింఛని మాకు వస్తలేదు కదా అని అడిగినందుకు మా కొడుకుపై దారుణంగా అది ఎట్లా సర్టిఫికెట్ వచ్చింది. నన్ను ఒక 2-3 సార్లు క్యాంపుల కానీ తీసుకెళ్ళాడండి, అక్కడ కూడా కాలేదు. తర్వాత కొద్ది రోజులుగా ఇక అతడు ఏమన్నాడంటే నీకు అది ఈ ఆధార్ కార్డు బాగాలేదు, నీకు అది బాగాలేదు అని స్లాట్ బుక్ల దగ్గర అయితే లేదు అని చెప్పడం, నేను తిరగడం నా వల్ల కాదు అని నాకు మాట ఇచ్చేసాడండి. ఇక మేమే చాలా కష్టపడి ఈడ తిరిగి స్లాట్ బుక్ చేయించుకొని సరే తెచ్చి స్లాట్ బుక్ అయిన తర్వాత మన తమ్ముడు మనకు స్లాట్ కూడా బుక్ అయింది, మరి మిగతా ప్రాసెస్ ఏందని అడగడంతో సరే అన్న స్లాట్ బుక్ అయితే ఇక మనకు సదరం వచ్చినట్టే అని మేము అతనికి చెప్పుకున్నాం కూడా, చెప్పినా కూడా సరే పర్లేదు ఇక తర్వాత కార్యక్రమం మనం చూసుకుందామని నాకు మాట ఇచ్చి ఇక కావాలిగా సదనం మాత్రం నేను తెచ్చినప్పుడు చెప్పినాను. సరే అప్పుడు మాత్రం ఒకసారి వచ్చి మీ స్లాట్ బుక్ అయితే వచ్చి ఆఫీసులో నాతో సహకరించి సదనం వచ్చేంత వరకు అయితే ఎంతో కొంత ప్రయత్నం చేశాను. కాకపోతే పింఛన్ విషయంలో అడిగితే నాకు అవసరం లేదు, నేను చేయించలేదు. ఫస్ట్ పింఛన్ ఇప్పిస్తాననే నువ్వు ఎదురుగా కానీ నాకు మాట ఇచ్చాను. లేదండి, మేము ఇండివిజువల్గా తిరిగి స్లాట్ బుక్ అవుతే తప్ప సదరం కాదనేది మేము నిజం తెలుసుకున్నాను. తెలుసుకొని మీ సేవల కొంచెం తిరిగి ఆ సదరం అనేది మనం ఫోన్లు చేస్తాయేదో లేక మనం అది చేస్తాయేదో కాదండి, అది ఒక స్లాట్ బుక్ ద్వారా అయ్యే సమస్య కనుక అది తెలుసుకొని మేము మీ సేవల కొంచెం తిరిగి 2-3 సంవత్సరాలుగా తిరిగిగా సదరం అనేది మాకు గత సంవత్సరం క్రితం సదరం అనేది వచ్చిందండి. ఆ విషయంలో ఏం చేయబోదని అడిగేందుకు మా కొడుకుపై ఇంత దారుణ హత్యకు దారి తీసి ఎవరు లేని సమయంలో నా కొడుకుని దారుణ హత్య ప్రయత్నం కింద మేము ఎవరు లేని టైంలో చూసి, మేము ఇంటి కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయంలో చూసి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.